అమితంగా ప్రేమించకు, అనవసరంగా బాధపడకు, అనుభవంతో చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. ఆలోచనలు ఒకవైపు, ఆనందం మరోవైపు, సంశయం ఒకవైపు, సంతోషం మరోవైపు, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో కాలేజ్లోకి అడుగు పెడుతుండగానే పెద్ద పెద్ద బ్యానర్లు కొంచెం వంగిపోయి కనిపించాయి. ఏమిటా అని క్యాజువల్గా చూసి చెలించిపోయా. ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. కుడికన్ను అదరడానికి కారణం ఇదేనేమో. అదృష్టం ఎప్పుడు అడుగు దూరమే అనుకునే నాకు అడుగేం కర్మ, అందరాని ఆకాశమే అంటూ అర్థమయ్యేలా చేసింది. మీకు అక్కకి పెళ్ళంటూ వేసిన బ్యానర్. వాట్? అక్కకి స్వామికి పెళ్ళా? ట్విస్ట్ ఏదో ఒకటి ఉంటుందని ప్రిపేర్ అయ్యే ఉన్నాను, కానీ ఇంతటి దారుణాన్ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ 5 days అయిపోయింది కూడా, నాకు తెలియనే లేదు. ఎలా తెలుస్తుందిలే, ఎప్పుడైనా ఎవరితోనైనా కలిస్తే కదా. కాలేజ్, ఇల్లు, కనీసం ఈ కబురు కనబడనంత, చేరలేనంత చీకట్లో ఉన్నానా అనిపించింది. అయినా ఇంత షార్ట్ పీరియడ్లో ఇలా ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ క్లాస్లోకి వచ్చి నా బెంచ్లో కూర్చున్నా. కన్నీళ్లతో నిండిన నా కళ్ళను దాచడానికి తలదించుకోగానే అలా ఏవో అక్షరాలు బెంచ్పై కనిపించాయి. కళ్ళ నిండా నీళ్లు, స్పష్టంగా కనిపించట్లేదు. కళ్ళు తుడుచుకొని చూస్తే, అమితంగా ప్రేమించకు, అనవసరంగా బాధపడకు, అనుభవంతో చెప్తున్నా, ఆకాశ రామన్న అని రాసుంది. క్లాస్లో వాళ్ళని అడిగాను ఎవరు రాశారు అని. మేము ఇప్పుడే వచ్చాము, తెలియదన్నారు. ఎవరు రాశారో తెలియకున్నా నా కోసమే రాశారని మాత్రం తెలుస్తుంది. కోరి కోరి జరగాలని రాసుకున్న రాతలన్నీ చెరిగిపోయి జరగకపోతే అని రాసుకున్నట్లే నా చేతిలో లేని గీతలు నేను రాసుకుంటున్న రాతలుగా, నేను రాలిపోయి రాతిపై నా పేరు రాయబడే వరకు కటిక చీకట్లో సైతం కంటికి కానరాకున్న క్షణం కూడా వీడని నీడల నాలోనే, నాతోనే దాచేసుకుంటా. ఇకపై పుస్తకం రాసే అవసరం, మిమ్మల్ని స్వామిగా తలిచే అవకాశం ఇవాల్టితో ముగిసినట్లే. చదువుతున్న మనకే ఇలా ఉందే, అమ్మోకి ఎలా ఉంటుందో. ఇదంతా ఆల్రెడీ జరిగిపోయిన కథ అని తెలిసినా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను. ఎన్నెన్నో మోసాల గురించి విన్నాను, చూశాను, కానీ అమ్ముకి జరిగింది మాత్రం. కానీ ఈ పుస్తకంలో ఇంకా పేజెస్ రాసే ఉన్నాయి. ఇంకా ఏం జరుగుంటుంది, ఇంతకంటే ఏం జరుగుంటుంది, అది తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.